ఏపీలో వైసీపీ ఓడిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో విజయసాయిరెడ్డి పేరు తెరపైకొచ్చింది. దీనిపై తనకి తాను మీడియా ముందుకొచ్చి విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అందులో కుట్రకోణం ఉందని ఆరోపించారు. కొందరు మీడియా అధినేతలు, మీడియా ప్రతినిధులపై కూడా ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతలపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. వారిపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే విజయసాయిరెడ్డి ఎపిసోడ్ చల్లబడుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా ఆయన కుమార్తె నేహారెడ్డి పేరు తెరపైకొచ్చింది. విశాఖలో ఆమె ముచ్చటపడి చేసిన నిర్మాణం విరుద్ధమంటూ న్యాయస్థానంలో పోరాటం ప్రారంభించారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. విశాఖ కేంద్రంగా చాలా రోజుల పాటు రాజకీయాలు నడిపారు విజయసాయిరెడ్డి. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉంటూ విశాఖలో తన కుటుంబ వ్యాపార విస్తరణ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె నేహారెడ్డి ముచ్చటపడి భీమిలి బీచ్ రోడ్లో అంతర్జాతీయ స్పా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాని చుట్టూ 12 అడుగుల ఎత్తులో ప్రహరీ నిర్మాణం చేపట్టారు. అయితే అది నిబంధనలకు విరుద్ధమంటూ మూర్తి యాదవ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం తోసిపుచ్చింది, భిన్నంగా స్పందించింది. దీంతో విజయసాయిరెడ్డి కుమార్తె నిర్మాణం కూల్చివేయడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. తండ్రి వివాదం పోయి కుమార్తె తెరపైకొచ్చిందని టాక్ నడుస్తోంది. ఇటీవల ఆయనకు మెడకు చుట్టుకున్న వివాదాల వెనక సొంత పార్టీ నేతలు ఉన్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే అవి సమసిపోకముందే కుమార్తెకు ఇబ్బందులు ఎదుర్కోవడం విశేషం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పోరాడేవారు. ప్రజా సమస్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అరాచకాలపై పడ్డారు. ముఖ్యంగా బీచ్ రోడ్డు, భీమిలి ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూములను, ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలోనే బీచ్ రోడ్ లో విజయసాయిరెడ్డి కుమార్తె నిర్మించిన స్పాట్ కేంద్రం చుట్టూ ప్రహరీ నిబంధనలకు విరుద్ధమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మూర్తి యాదవ్. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసు మరింత బిగుసుకుంది. తొలుత విచారించిన ధర్మాసనం ఆ నిర్మాణాలని నిలుపుదల చేయాలని, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని నేహారెడ్డి మరోసారి కోర్టుకెక్కారు. కానీ దీనిని విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో నేహారెడ్డి తిరిగి సింగిల్ బెంచ్ ను ఆశ్రయించారు. కానీ అక్కడ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు. దీంతో నేహారెడ్డి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. మొన్న తండ్రి విజయసాయి అలా, ఇప్పుడు కుమార్తె పరిస్థితి ఇలా అయింది. దీంతో కూటమి ప్రభుత్వం తొలి బాధితులుగా విజయసాయిరెడ్డి కుటుంబం నిలిచింది.